హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ రెసిపీస్ అండి. అందరూ బాగున్నారా? వడ పులుసు చేసి చూపిస్తానండి. ఎలా చేయాలో చూద్దామండి ప్రాసెస్. శనగపప్పుని నైట్ అంతా నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ శుభ్రం చేసేసుకొని ఇలా చూపిస్తున్నానండి. మిక్సీలో వేసేసి అందులో సాల్ట్, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నానండి. కరివేపాకు కూడా. మీకు అలా నచ్చలేదు అంటే విడిగా అయినా మీరు శనగపప్పు వరకే వేసుకొని ఇందులో కట్ చేసైనా వేసుకోవచ్చండి. పిల్లలు తినరు కాబట్టి ఇందులోనే వేసేస్తున్నానండి నేను. ఇలా వేసేసి అందులోనే కొంచెం ఆనియన్స్ వేసి చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు వడ ఎలా వేయాలో చూపిస్తానండి. ఇలా ఒక ముద్ద తీసుకొని అరిచేతుల మధ్యలో పెట్టుకోవాలండి. ఇలా అరిచేయి మధ్యలో పెట్టుకొని ఈ చేతితో ఇట్లా అంటే జస్ట్ అలా అదిమితే చాలండి. వడ బాగా ఇలా ఉబ్బుకున్నట్టు వస్తుందండి. ఇట్లా చేస్తేనే వడ పులుసు చాలా బాగుంటుందండి. ఇరిగిపోదు. మధ్యలో కూడా మనం కర్రీ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ వేసేసి ఒకసారి తిప్పించుకోవాలండి. ఇలా తిప్పించుకోవాలి. చాలా బాగుంటుందండి వడ పులుసు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియచేయండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో దాకా రావాలండి. అప్పుడే సిమ్లో పెట్టి కాదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందామండి. అన్నీ ఇలా రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని వేరే కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మీకు నచ్చినన్ని ఎండుమిర్చి అండి, జస్ట్ ఫ్లేవర్ కోసమే అండి అవి. ఇలా వేసేసి ఒకసారి కలుపుకుందామండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి. నేను 2 ఆనియన్స్ మీడియం సైజు తీసుకున్నానండి. ఇలా వేసేసి ఒకసారి ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. ఇందులోనే సోంపు అండి, మంచి ఫ్లేవర్ వస్తుంది సోంపు. కొద్దిగా ఒక చిటికెడు మెంతులండి. అవి ఫ్రై అయిన తర్వాత టమోటాలు నేను 3 తీసుకున్నానండి, మీడియం సైజువి. ఇలా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని త్వరగా మగ్గిపోతుందండి. ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నానండి. ఇప్పుడు చింతపండు నానబెట్టి కొద్దిగా వాటర్ పోసుకుందామండి. ఈ నానేలోపు ఇది కూడా చూడండి మెత్తబడిపోయింది కదా. ఒకసారి కలిపేసుకుందాం. చాలా మెత్తబడిపోతుందండి, తొందరగా మెత్తబడిపోతుంది. పండు టమాటాలు తీసుకుంటే ఈజీగా తొందరగా మగ్గిపోతుందండి. కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా కారం, ఒక చిటికెడు పసుపు అండి. ఇలా వేసేసి ఒకసారి కలిపేసి ఈ స్టేజ్లోనే మీకు ఒకసారి చెక్ చేసుకొనైనా సాల్ట్ వేసుకోవచ్చండి. చూడండి, చింతపండు పులుసు వేస్తున్నాను. మినిమంగా కొంచెం వేసి తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. మనకు వడ కొద్దిసేపు ఉడకాలి కదా, అందుకోసమని ఇలా కలిపేసి తగినన్ని వాటర్ పోసుకోవాలండి. ఈ పులుసు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకోవాలి. మీకు క్వాంటిటీ తెలిసిపోతుందండి చేసేటప్పుడే. ఇలా వాటర్ పోసి ఒకసారి కలిపేసుకొని వడలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మీకు గ్రేవీ కూడా ఎంత కావాలో చూసుకున్న తర్వాతనే వాటర్ పోసుకోండి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు వడలు వేసేసుకోవాలండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా తొందరగా అయిపోతుందండి, ఈజీగా చేసేస్తారు వాళ్ళు కూడా. ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకుందామండి. అంతే అండి. ఒక 2 మినిట్స్ ఉంచేసి కొత్తిమీర చల్లేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అండి. చూడండి, అంతేనండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. మీరు ఎక్కువసేపు ఇందులోనే గ్రేవీలోనే ఉంచామంటే వెంటనే తినేయాలండి. గ్రేవీ ఉంటుంది. తర్వాత ఒక 10 మినిట్స్ అలా చేసినప్పుడు గ్రేవీకి వడ మొత్తం పీల్చేస్తుందండి. ఓకే అండి, బాయ్ అండి.